ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు అద్భుత పోరాట పటిమను ప్రదర్శించింది. ఇప్పటికే సిరీస్ను చేజార్చుకున్నప్పటికీ 4వ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ఘన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు ఇంగ్లాండ్ జట్టుకు కేవలం ఓదార్పునిచ్చే విజయం మాత్రమే కాదు, ఓ చారిత్రక ఘట్టం కూడా. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ టెస్టు విజయం సాధించి దాదాపు 15 ఏళ్లు అవుతుండడం గమనార్హం. ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లాండ్ జట్టు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ఇప్పటికే సిరీస్ కోల్పోవడం ఒక ఎత్తైతే, నోసాలో ఆటగాళ్లు మద్యం మత్తులో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జట్టు క్రమశిక్షణపై పలువురు మాజీలు, అభిమానులు మండిపడ్డారు. ఈ మానసిక ఒత్తిడిని, మైదానం వెలుపలి విధానాలను పక్కన పెట్టి ఇంగ్లాండ్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి పరువు దక్కించుకున్నారు. చారిత్రక విజయం అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉద్వేగంగా మాట్లాడారు. ఈ విజయం తమ ఒక్కరిది కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంగ్లాండ్ అభిమానులందరిదని పేర్కొన్నారు. మ్యాచ్కు ముందు మాపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి, కానీ ఆటగాళ్లు ఎవరూ వాటిని పట్టించుకోకుండా తమ దృష్టిని ఆటపైనే ఉంచారు. ఇదే మా విజయ రహస్యం. లక్ష్య ఛేదన ఏమంత సులభం కాదు, కానీ మేము ప్రశాంతంగా ఉంటూ ఆసీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేశాం. అది సత్ఫలితాలను ఇచ్చిందని స్టోక్స్ విశ్లేషించారు. మ్యాచ్ విషయానికొస్తే పేసర్ జో స్టంగ్ ఆసీస్ బ్యాటర్లను హడలెత్తించాడు. బాక్సింగ్ డే టెస్ట్లో ఏకంగా 5 వికెట్లు తీయడం విశేషం. రెండో ఇన్నింగ్స్లోనూ 2 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఇంగ్లాండ్ జెర్సీ ధరించిన ప్రతిసారి టంగ్ తన శక్తికి మించి రాణిస్తాడని స్టోక్స్ కొనియాడారు. క్లిష్టమైన చేజింగ్లో బెథెల్ సాధించిన 40 పరుగులు మ్యాచ్ను మలుపు తిప్పింది. ఒత్తిడిలోనూ ఈ యువ ఆటగాడు పరిణతితో కూడిన బ్యాటింగ్ ప్రదర్శించాడు. వరుస ఓటములతో డేలాపడ్డ ఇంగ్లాండ్ జట్టుకు ఈ విజయం నూతనోత్సాహాన్నిచ్చింది. సిరీస్ ఫలితం ఎలా ఉన్నా 15 ఏళ్ల తర్వాత ఆసీస్ కోటలో జెండా పాతడం ద్వారా ఇంగ్లాండ్ తన పోరాట పటిమను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.